కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణం సొసైటీ రేషన్ షాప్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రారంభించారు. నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లో ముందు సన్నబియ్యం పంపిణీ బాన్స్వాడలో చేస్తున్నట్లు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉన్న వాళ్ళు ఎలా సన్నబియ్యం తింటున్నారో అలాగే పేదోళ్లు తినాలనే సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డు మంజూరైన వారితో పాటు 3,12,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. రేషన్ షాప్ డీలర్లు కానీ, సహకార సంఘాలు కానీ సకాలంలో బియ్యం పంపిణీ చేయాలని తెలిపారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో మొట్టమొదటిగా ప్రారంభించినటువంటి బియ్యం కేంద్రం బాన్స్వాడ కేంద్రం. దొడ్డు బియ్యం దొడ్డు ఉంటే నా తిరిగి తినాలంటే పిల్లలు ఇంట్లో తినలేరు. నీ దొడ్డు బియ్యం తిన్నట్టు ఏం చేస్తావు? కష్టం చేసి, కూలి చేసి, నాలుగు చేసి, వ్యవసాయం చేసి సన్న బియ్యం తీసుకొచ్చి కొనుక్కొని వచ్చి అన్నం పెడతాం. ఆ బాధను తీర్చడానికి, ఆ బాధ తప్పియటానికి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత